పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. తొలుత కోర్టు సెంటర్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మానవహారం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తక్షణం అమిత్ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించడం రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టేనని తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశాన్ని రక్షిస్తామని రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానకరంగా ఒక రకంగా ఈరోజు చాందసవాదం మత ఉన్మాదం ఎక్కినటువంటి అమిత్ షా పచ్చిగా అంబేద్కర్ అవమానకరంగా అంబేద్కర్ 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 అనే ఫ్యాషన్ అనే విధంగా ఈరోజు అంబేద్కర్ అంటే ఆయన నరనరాల అంబేద్కర్ పట్ల అవమానకరంగా అంబేద్కర్ ఉండబట్టే మా కథ సాగటం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉండటం వల్లే ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రోజు చట్టసభల గౌరవం అన్ని ఈ రోజు ఒక దళితుడు ఒక మైనార్టీ ఈ రోజు చట్టసభలో రాగలుగుతున్నా అంటే ఈ రోజు అంబేద్కర్ ఉండబట్టి. అటువంటి అంబేద్కర్ రాజ్యాంగమే లేకుండా పోతే మా విచ్చలవిడిగా మా సిద్ధాంతాన్ని మా వెరిశ్రేష్ఠల్ని చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అమిత్ షా విచ్చలవిడిగా ఈ రోజు పార్లమెంట్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజ్యాంగాన్ని ఆయనే అవమానించడం చాలా సిగ్గుచేటు. కాబట్టి అటువంటి అమిత్ షా ఒక్క క్షణం కూడా ఈరోజు ఆయన హోంశాఖ మంత్రిగా ఉండకూడదు. ఈ రోజు నిజంగా అంబేద్కర్ కి పెద్ద ఎత్తున విగ్రహాలు కట్టడం కాదు, అంబేద్కర్ ని గౌరవించడం తెలుసుకోవడం. ఒక పక్క ఏమో విగ్రహాలు కట్టి మోడీ గారు దండలేస్తాడు, మరో పక్క అమిత్ షా పెట్టి అంబేద్కర్ అవమానిస్తున్నారు. అంటే ఈ రోజు రెండు నాటకాలు అవలంబిస్తున్నారు. కాబట్టి వెంటనే నరేంద్ర